హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 6. ఫస్ట్ వన్ చూద్దాం. మానవ శరీరంలో పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 1 మెదడు, ఆప్షన్ 2 ఛాతీ, ఆప్షన్ 3 వాయునాళం, ఆప్షన్ 4 మూత్రపిండాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, మెదడు. ఓకేనా? మానవ శరీరంలో పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుందంటే మెదడు దగ్గర ఉన్న హైపోథలామస్లో ఉంటుంది. అయితే వాయునాళం దగ్గర ఉండే గ్రంథి ఏదంటే అవటు గ్రంథి. ఓకేనా? వాయునాళం దగ్గర ఏ గ్రంథి ఉంటుందంటే అవటు గ్రంథి అయితే ఉంటుంది. అయితే మూత్రపిండాల దగ్గర ఉండే గ్రంథి ఏదంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏది నిజం? ఆప్షన్ 1 ధమనుల్లో కవాటాలు ఉండవు. ఆప్షన్ 2 సిరలు కవాటాలను కలిగి ఉంటాయి, అంటే సిరల్లో కవాటాలు ఉంటాయి. ఆప్షన్ 3 ధమనుల గోడలు మందంగా ఉంటాయి. ఆప్షన్ 4 పైవన్నీ నిజాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ నిజాలు. ఎందుకంటే ధమనులు అనేవి కవాటాలు ఉండవు, సిరలు అయితే కవాటాలను కలిగి ఉంటాయి. ధమనుల గోడలు అనేవి మందంగా గట్టిగా ఉంటాయి, సిరల యొక్క గోడలు అయితే పలచగా ఉంటాయి. సో ఈ పై ఇచ్చిన 3 రైట్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రక్త ఫలకికల యొక్క జీవితకాలం ఎంత? ఆప్షన్ 1 5 రోజులు, ఆప్షన్ 2 10 రోజులు, ఆప్షన్ 3 3 నుండి 10 రోజులు, ఆప్షన్ 4 3 రోజులు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 3 నుండి 10 రోజులు. ఓకేనా? రక్త ఫలకికల యొక్క జీవితకాలం ఎంతంటే 3 నుండి 10 రోజులు. అరే ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంతంటే 120 రోజులు. అదే ఎర్ర రక్త కణాల జీవితం ఎంతంటే 120 రోజులు. అదే తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం అయితే 12 నుంచి 13 రోజులు ఉంటుంది. రక్త ఫలకికలు అయితే 3 నుండి 10 రోజులు, ఎర్ర రక్త కణాలు అయితే 120 రోజులు, తెల్ల రక్త కణాలు అయితే 12 నుంచి 13 రోజులు జీవించి ఉంటాయి. నెక్స్ట్ వన్, క్లోమం. ఓకేనా? క్లోమం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఆప్షన్ 1 ప్యాంక్రియాలజీ, ఆప్షన్ 2 హెపటాలజీ, ఆప్షన్ 3 డెంటాలజీ, ఆప్షన్ 4 హెమటాలజీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్యాంక్రియాలజీ. ఓకేనా? క్లోమ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదంటే ప్యాంక్రియాలజీ. అయితే హెపటాలజీ దేన్ని అధ్యయనం చేస్తుందంటే కాలేయం గురించి. ఓకేనా? కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదంటే హెపటాలజీ. క్లోమ గురించి అయితే ప్యాంక్రియాలజీ. నెక్స్ట్ వన్, పత్రాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏది? ఓకేనా? పత్రాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏది? ఆప్షన్ 1 ఉల్లి, ఆప్షన్ 2 మల్లె, ఆప్షన్ 3 రణపాల, ఆప్షన్ 4 నెపంతీస్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, రణపాల మొక్క. ఓకేనా? శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేది ఏదంటే క్రింది వానిలో రణపాల మొక్క. పత్రాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ వన్, తేనెలో అధికంగా ఉండేది ఏది? ఆప్షన్ 1 సుక్రోజ్, ఆప్షన్ 2 గ్లూకోజ్, ఆప్షన్ 3 మాల్టోజ్, ఆప్షన్ 4 ఫ్రక్టోజ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఫ్రక్టోజ్. ఓకేనా? తేనెలో అధికంగా ఉండే తీపిదనం ఏదంటే ఫ్రక్టోజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతిరక్షకాలు లేని రక్తవర్గం ఏది? ఆప్షన్ 1 ఏ రక్తవర్గం, ఆప్షన్ 2 బి రక్తవర్గం, ఆప్షన్ 3 ఏబి రక్తవర్గం, ఆప్షన్ 4 ఓ రక్తవర్గం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏబి రక్తవర్గము. ఓకేనా? ఏబి రక్తవర్గంలో ప్రతిరక్షకాలు అనేవి ఉండవు. నెక్స్ట్ వన్,
మానవులలో రక్తం గడ్డ కట్టడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ 1 10 నిమిషాలు, ఆప్షన్ 2 8 నిమిషాలు, ఆప్షన్ 3 7 నిమిషాలు, ఆప్షన్ 4 5 నిమిషాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సుమారుగా 5 నిమిషాలు. మానవుల్లోని రక్తం ఉంటుంది కదా, ఈ రక్తం బయటకు వచ్చినప్పుడు గడ్డ కట్టడానికి ఎంత సమయం పడుతుందంటే సుమారుగా 5 నిమిషాలు అయితే పడుతుంది. నెక్స్ట్ వన్. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ హీమోఫీలియా దినోత్సవంను ఎప్పుడు జరుపుతారు? ఆప్షన్ 1 మార్చి 22, ఆప్షన్ 2 జూన్ 4, ఆప్షన్ 3 ఏప్రిల్ 17, ఆప్షన్ 4 నవంబర్ 20. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏప్రిల్ 17. ఓకేనా? ప్రపంచం మొత్తం కూడా అంతర్జాతీయ హీమోఫీలియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 17 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో ఏ వ్యాధి వైరస్ ద్వారా వస్తుంది లేదా వ్యాప్తిస్తుంది? ఆప్షన్ 1 టెటానస్, ఆప్షన్ 2 కలారా, ఆప్షన్ 3 స్కెయా, ఆప్షన్ 4 మసూచి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మసూచి. ఓకేనా? ఇది వైరస్ ద్వారా కలిగే ఒక వ్యాధి మసూచి అనేది. నెక్స్ట్ వన్. ఏ జీవికి చర్మం శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది అంటే ఈ క్రింది వానిలో ఏ జీవి చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది? ఆప్షన్ 1 బొద్దింక, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 సొరచేప, ఆప్షన్ 4 తిమింగలం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కప్ప. ఓకేనా? ఈ క్రింది వానిలో చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఏదంటే కప్ప. అలాగే మిగతా జంతువులు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చర్మం ద్వారా శ్వాసక్రియను జరిపే జంతువులు కప్ప కాకుండా మిగతావి ఏమైనా ఉంటే అవైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. ప్రపంచ శాకాహారుల దినోత్సవంను ఎప్పుడు జరుపుతారు? ఆప్షన్ 1 అక్టోబర్ 6, ఆప్షన్ 2 అక్టోబర్ 2, ఆప్షన్ 3 డిసెంబర్ 9, ఆప్షన్ 4 అక్టోబర్ 2. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 6. ఓకేనా? ప్రపంచ శాకాహారుల దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 6. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో దేనిని బ్యూటీ విటమిన్ అని అంటారు? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 డి విటమిన్, ఆప్షన్ 3 ఈ విటమిన్, ఆప్షన్ 4 సి విటమిన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విటమిన్. ఓకేనా? ఈ విటమిన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. అలాగే దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి టోకోఫెరాల్. ఈ విటమిన్ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్. దీని యొక్క ఇంకొక పేరు ఏంటంటే బ్యూటీ విటమిన్. నెక్స్ట్ వన్. పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటి? ఆప్షన్ 1 క్వాషియార్కర్, ఆప్షన్ 2 మెరాస్మస్, ఆప్షన్ 3 ఎనీమియా, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. ఓకేనా? పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే క్వాషియార్కర్, మెరాస్మస్, ఎనీమియా. నెక్స్ట్ వన్. కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఆప్షన్ 1 ఆస్టియాలజీ, ఆప్షన్ 2 ఎపిడమియాలజీ, ఆప్షన్ 3 ఎంటమాలజీ, ఆప్షన్ 4 ప్యాంక్రియాలజీ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంటమాలజీ. ఓకేనా? కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదంటే ఎంటమాలజీ.